ఇప్పుడు మనం నెస్టెడ్ ఫర్ లూప్ గురించి చూద్దాం. నెస్టెడ్ ఫర్ లూప్ అసలు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయనంటే, మనకి మ్యాట్రిక్స్ 2D అరే వర్క్ చేయడం గానీ, లేకపోతే ఏదైనా ప్యాటర్న్స్‌ని ప్రింట్ చేయడానికి గానీ, లేకపోతే ఆల్గోరిథం ప్రాబ్లమ్స్ ఏమన్నా యూజ్ చేసినప్పుడు ఈ నెస్టెడ్ ఫర్ లూప్స్ అనేది మనకి బాగా ఉపయోగపడతాయి. లెట్ మీ రైట్ ఇట్. ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతదంటే, వర్కింగ్ ఆన్ మ్యాట్రిసెస్, తే ప్రింటింగ్ ప్యా ప్రింటింగ్ ప్యాటర్న్స్, కంపేరింగ్ ఎలిమెంట్స్ ఇన్ అ లిస్ట్ ఇట్లాంటప్పుడు కానీ, లేదా ఆల్గోరిథం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు కానీ, ఇట్లాంటి సమయాల్లో మనకి నెస్టెడ్ లూప్స్ అనేది ఉపయోగపడుతుంది. నేను ఈ వీడియోలో ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ సింపుల్ నెస్టెడ్ లూప్స్ చెప్తాను. మ్యాట్రిసెస్ కానీ ఇవన్నీ నేను ఎర్రర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, అరేస్లో వచ్చినప్పుడు ఈ ఫర్ లూప్ త్రూ ఆ అరేస్ని ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పి చెప్తాను. సో ఫస్ట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ లూప్ ఎలా రన్ అవుతుంది నెస్టెడ్ లూప్లో చూద్దాం. అంటే ఇప్పుడు మీకు ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇంట్ మెయిన్ అని రాసి మనం ఇన్సైడ్ ఫర్ లూప్ రాసేటప్పుడు ఇంట్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 టైమ్స్ అవుటర్ లూప్ రన్ అవ్వాలి. అండ్ I షుడ్ ఇంక్రిమెంట్ టిల్ దట్ పాయింట్ మనకి సారీ కామా ఇచ్చినట్టున్నాను. ఓకే. అండ్ ఇన్సైడ్ లూప్ వచ్చేసరికి ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ j కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ ఇన్నర్ లూప్ ఓన్లీ 4 టైమ్స్ అనుకుందాం. సారీ అగైన్ కామా ఇచ్చినట్టున్నాను. j ప్లస్ ప్లస్ చేసి ఇన్సైడ్ లూప్లో మనకి ప్రింట్ ఎఫ్ రాసి outer loop I ఈక్వల్ టు ఫార్మాట్ స్పెసిఫైయర్ స్పేస్ j ఈక్వల్ టు ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ స్లాష్ అండ్ నెక్స్ట్ లైన్ కామా I కామా j. ఓకే. ఇలాగా ప్రింట్ చేసుకున్నాం అనుకోండి. దీని అర్థం ఏంటంటే ఓవరాల్గా 5 లూప్స్ అవుటర్ లూప్స్ రన్ చేయి. బట్ ఫస్ట్ లూప్ రన్ చేయంగానే అగైన్ ఇన్సైడ్ వెళ్ళి ఈ ఎన్ని టైమ్స్ లూప్ ఉంటే అన్ని టైమ్స్ కంప్లీట్ చేయి. అండ్ ఇదంతా ఇన్సైడ్ 4 కంప్లీట్ అయిపోతే ఇక్కడ 4 ఇచ్చాం కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇచ్చాం కాబట్టి 4 రన్ అవుతుంది. అది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ సెకండ్ లూప్కి వస్తుంది. సెకండ్ లూప్లో మళ్ళీ అగైన్ 1 2 3 4 మళ్ళీ థర్డ్ లూప్కి వస్తుంది. మళ్ళీ థర్డ్లో 1 2 3 4 అలా వస్తుంది. సో బేసిక్గా మనకి అవుటర్ సైడ్ లూప్ ఇన్నర్ సైడ్ లూప్ ఇలా 2 లూప్స్ రన్ అవుతాయి అన్నమాట నెస్టెడ్ లూప్స్లో. ఓకేనా. ఇప్పుడు ఇది ప్రింట్అవుట్ చేస్తే మనకి ఐతో ఫస్ట్ 1 వస్తుంది. తర్వాత జేతో 1 2 3 4 వస్తుంది. ఐ కాన్స్టెంట్గా 1 ఉంటుంది ఆ 4 లూప్స్ రన్ అయినప్పుడు. సో అవుటర్ లూప్ 1 దగ్గర ఆపుతుంది. వన్స్ ఇన్సైడ్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ లూప్కి వస్తుంది. అది ఇంక్రీజ్ అవుతుంది. 1 2 అవుతుంది. 2లో 2 1 2 2 2 3 2 4 అలా వస్తుంది. రన్ చేసి చూపిస్తాను మీకు. ఎగ్జిక్యూటబుల్ వచ్చింది, రన్ అవుతుంది బిహైండ్ ద సీన్స్. టెర్మినల్లోకి వెళ్తే చూసారు ఇక్కడ స్టార్టింగ్ 1 తీసుకుంది ఫస్ట్ లూప్ అవుటర్ లూప్. ఇన్నర్ లూప్ 1 2 3 4 ఇన్నర్ లూప్ కంప్లీట్ అయ్యేంత వరకు అవుటర్ లూప్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. అండ్ అగైన్ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఫస్ట్ అవుటర్ లూప్కి వస్తుంది. అవుటర్ లూప్లో మళ్ళీ 1 ప్లస్ ప్లస్ ఇచ్చాం కాబట్టి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది 2 అవుతుంది. 2లో మళ్ళీ అగైన్ ఇన్నర్ లూప్ 1 2 3 4 అవుతుంది. అప్పుడు దాకా అవుటర్ లూప్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. అలాగా టిల్ 5 వరకు మనకి ఇక్కడ ఓవరాల్ 5 లూప్స్ ఇన్సైడ్ 4 లూప్స్ రన్ చేయమన్నాం కాబట్టి టోటల్ 20 అవుట్పుట్ వస్తుంది 5 into 4. ఓకే. ఇలాగా మనం నెస్టెడ్ లూప్స్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ ప్రింటింగ్ కూడా మనకి
ఇంటర్నెట్లోనూ బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఈ లాజిక్ అర్థమైతే ఆ ప్యాటర్న్ ప్రింటింగ్ కూడా మీరు అప్లై చేయొచ్చు. అండ్ అరేస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక అరేని ఈ ఫర్ లూప్ ఉపయోగించి ఎలా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఎలా అప్డేట్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ చూద్దాం. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.